బోనాలకు రాశారన్న కొత్త పాటలు ఏమైనా? వస్తున్నాయమ్మా, వస్తున్నాయి. మీరే రాసి మీరే పాడారు, వేరే వాళ్ళతో పాడిపించారు? వేరే వాళ్ళతో. ఇప్పుడు మొన్న ఒకటి చేసాము, 5గురితో పాడిచ్చాను ఒక పాట. 5 మెంబర్స్ పాడారు, అది రికార్డ్ ఇప్పుడు. రాజు, తర్వాత మురళి, విజ్జు, నర్సింగ్ అండ్ గోపాల్, 5గురు పాడారు. ఒకటే పాటను 5గురితో పాడిచ్చాను, డిఫరెంట్ స్లాంగ్స్లో. చాలా బాగుంది పాట, సక్సెస్ అవుతుంది. సో పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా అన్న? ఇక్కడే హైదరాబాద్ మలాలా కూడా. చదివింది కూడా ఇక్కడే? ఇక్కడ చదివింది తెలుగు మీడియం, నేను చదువుకున్నది కాబట్టి నాకు తెలుగులో ఇంత పట్టు. స్పష్టంగా పాడగలిగి రాయగలుగుతా అంటాడు. ఏం చేసేవాళ్ళు డాడీ? ఏం చేసేవాళ్ళు? మా డాడీ రైల్వేస్ అమ్మ, రైల్వేస్. మీరు అన్నదమ్ములు ఎంతమంది అన్న? నాకు ఒకటే అన్నయ్య, నాకు 2 అక్కలు, ఒక చెల్లి. పిల్లలన్నా మీకు? నాకు 2 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? ఒక పాపది అయిపోయింది, ఇంకో పాపది. చేసి ఇక మళ్ళీ ప్రశాంతంగా ఉంటారేమో ఇక. రోజుకి ఎన్ని చేస్తారన్న రికార్డులు? అంటే ఐ మీన్ రికార్డ్ దాని డిపెండ్ ఆఫ్ పార్టీస్ అమ్మ. ఒక్కో రోజు 10 పాటలు చేసిన రోజు కూడా ఉంది. నేను 10-12 కూడా చేశాను ఒక్కో రోజు. మార్నింగ్ 10కి వెళ్ళాలంటే నైట్ 1-2 o'clock వచ్చాను. ఏం తీసుకుంటారన్న వాయిస్కి? నేను రచన, స్వరకల్పన, సంగీతము అన్నీ నేనే చేస్తాను. మొత్తం రిథమ్ ప్యాటర్న్స్ కూడా నేనే చెప్తాను. నాకు ఇట్లాగే కావాలి, ఈ పాటకి ఇలాగే ఉండాలి, ఇక్కడ టేప్ రావాలి, ఇక్కడ నగారా రావాలి, ఇక్కడ టోలక్ రావాలి, ఇక్కడ తవిల్ రావాలి, అన్నీ నేనే చేస్తాను మొత్తం కంప్లీట్గా. వాళ్ళు ఇచ్చే రెమ్యునేషన్ ఎంత వాడుతూ ఉంటారు కదన్న, మీ వాయిస్కి ఏం తీసుకుంటారు అసలు? అంటే నేనేం తీసుకున్నామా, వాయిస్కి మాత్రం నేనేం తీసుకొని, కాకపోతే బాగా కాపాడుతాను దాన్ని. ఎట్లాగంటే నాకేం అలవాట్లు లేవు, తాగడం కానీ, స్మోక్ చేయడం కానీ, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం నాకేం అలవాట్లేదు. ఎప్పుడన్నా కూల్ డ్రింక్స్ తాగితే కూడా నాకు రికార్డింగ్ ఒక 2 రోజులు లేదు, గ్యాప్ ఉంది అన్నప్పుడే తాగుతాను. ఏదైనా పార్టీస్కి వెళ్తే అన్న, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏం తీసుకోరు? తీసుకోను. మ్యాక్సిమంగా అయితే ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తాను. మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ తీసుకున్న చాలా తక్కువ. అందుకే స్టేజ్ మీద ఇంత ఎక్కువ కనిపిస్తారా అన్న? ఇప్పటికీ అసలు పాట కంటే ఎక్కువ డాన్సే కనిపిస్తుంది. భలే వేస్తారన్న, ఎట్లన్నా అసలు? అది నాకు స్వతహాగా వచ్చిందమ్మా. అది నేను ఎవరి దగ్గర పోయి నేర్చుకోలేదు. నాకు సంగీతం రాదు, నాకు డాన్స్లో నేను కొన్ని రోజులు గురువు ఎవరు లేరా అన్న ఇన్ని పాటలకి? లేదు నాకు గ్రేట్ అన్న. నాకు దేంట్లో కూడా గురువు లేడు. నాకు డాన్స్లో కొన్ని రోజులు మహేష్ అన్న అని ఒక ఆయన ఉండే, ఆయన దగ్గర పోయి చూస్తుంటే నేను 5గురితో ఈ పోతరా సాంగ్ ఒకటి కంపోజ్ చేశాను. ఈ ఇయర్కి 2024కి అది వీక్లో రిలీజ్ అవుతుంది ఆ పాట. ఒక డిఫరెంట్ వేరియేషన్లో చేశాను దాన్ని. అది బయటకు వచ్చినాక దాని యొక్క ఇప్పుడు పాడలే రాదా మాకోసం? రిలీజ్ అవ్వలే కదా, చేయలేము. అది మీరే రాశారు? నేను రాయలేదు, వేరేతో రాయించారు. కంపోజింగ్ అంతా నేనే చేశాను. సూపర్. కూర్చొని దగ్గరుండి చేయించుకుంటారు కదా? దగ్గరుండి పాడిచ్చింది అంతా నేనే. మీకు ఒక గురువు లేరు, సో మీకు ఎవరు డాన్స్ నేర్పించలే, కానీ స్టేజ్ మీద డాన్సెస్ వేస్తే, సో ఫస్ట్ మీరే డాన్స్ వేసారా అన్న ఆర్కెస్ట్రా మీద అట్లా పాటలు పాడడం? డాన్స్ స్టార్ట్ చేసిందే నేను. అయితే ముందు ఇట్లా బుక్ పెట్టుకొని పాడేవాళ్ళు. నాకు అన్ని బైహాడ్ అప్పటి నుంచి చాలా వరకు బైహాడ్. ఈ మధ్య కొంచెం ఫ్యామిలీ బర్డన్స్, రికార్డింగ్స్, తర్వాత అక్కడ పోవడం ఇక్కడ పోవడం, దాంట్లో నేను కూడా స్క్రిప్ట్ అప్పుడప్పుడు చూస్తాను. అంతకుముందు అయితే నేను అస్సలు, నన్ను అందరూ అదే అని, ఎట్లా నీకు గుర్తుంటే అబ్బా ఇన్ని పాటలు, ఏది అడిగితే అది పాడేస్తావు ఎట్లా అని. ఇప్పుడు వయసు రీత్యా, ఇంకోటి ఎక్కువ ప్రోగ్రాంలు, ఇవన్నిట్లో టెన్షన్స్. బాగా కోపం అని విన్నా అన్న, మీకు నిజమేనా? నాకు కోపం రాదమ్మా. నవ్వుతో సమాధానం చెప్పేశారా? అంటే కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే, నాకు టైం, ఈ టైంకు నేను వస్తానంటే ఆ టైంకు రావాలి అంతే. దానికి నేను మీరు ఎవరినైనా అడగండి, నాకు 8 o'clock టైం చెప్తే నేను 7:30కి అక్కడ ఉంటాను, బిఫోర్ టైం. ఎందుకంటే మనం ఫస్ట్ టైంకే విలువనివ్వాలి. టైం జరిగిపోయిందంటే మళ్ళీ రాదు. అన్నీ వస్తాయి నీ దగ్గరికి, డబ్బు వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ విలువైన సమయం మాత్రం రాదు. నాకు అక్కడనే చాలా కోపం వస్తుంది. ఇంకోటి అబద్ధం. నాకు అబద్ధం అంటే అస్సలు చాలా ఇష్టం ఉండదు. ఏమున్నా బీ ఫ్రాంక్, నేను తప్పు చేస్తాను, నేను కూడా మనిషినే, నేను చెప్పేసి ఓపెన్ కదా తప్పు అయిపోయింది భయ్ అంతే. నేను అదే కోరుకుంటాను. అన్నా నాకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, గంట సేపు ఇక్కడ ఉన్నా, గంట సేపు అని నాకు నచ్చవు. అప్పుడే నేను కొంచెం కోపడ తప్పిస్తే చాలా జాయిల్గా ఉంటాను అందరితో. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టారని విన్నామన్నా, ఎక్కడ దాకా వచ్చింది, ఎట్లా నడుస్తుంది? యాక్చువల్గా నేను పెట్టే దీంట్లో లేనమ్మా. చాలామంది పిల్లలు పెట్టుకున్నారు దాన్ని, అయితే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు.
మిస్యూజ్ చేస్తున్నారు. దానికోసం మళ్ళీ ఇంకా అంటే మీ పేరు మీద పెట్టుకున్నానా? నా పేరు మీద పెట్టుకొని చాలా ఉన్నాయమ్మా. ఇన్స్టాగ్రామ్స్, తర్వాత రీల్స్ చేస్తారు చాలామంది. రీల్స్ చేస్తే తప్పులేదు. ఇన్స్టాగ్రామ్స్ నా పేరు మీదే, నాది అనుమతి లేదు. అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. నా అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, తర్వాత ఇది యూట్యూబ్లో నా పాటలు పెట్టుకోవడము, క్లెమెంట్ అన్న అఫీషియల్ సాంగ్స్, క్లెమెంట్ అన్న ఫ్యాన్స్ క్లబ్బు, ఇలాంటివి కొన్ని పెట్టుకొని అన్నీ పెట్టుకుంటున్నారు. అది మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి నేను మళ్ళీ ఒక చిన్న వీడియోలో ఒక అప్లోడ్ చేసి నేను మొన్న జనవరిలో స్టార్ట్ చేసిన. ఇప్పటికీ 6,000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. మీ ఓన్ పాటలు పెట్టుకుంటున్నారా? అన్నీ నా ఓనేమ్మా. నాకేం అవసరమో వేరే వాళ్ళు పెట్టుకోవడానికి. నాకే రోజు ఉంటాయి పాటలు, రోజు ఒక పాట అప్లోడ్ చేయగలుగుతాను నేను పెట్టుకోవాలంటే. కాకపోతే ఇక వేరే వాళ్ళు మనకు అవసరం కూడా లేదు, మనది మనకు చాలు, ఎక్కువైపోయింది. అంటే ఏదన్నా ఈ ఫీల్డ్లోకి వచ్చిన నుండి ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా అన్న? నేను ఎందుకు వచ్చా అన్నట్టుగా. అంటే చదువుకున్నారు కదా మీరు, సో జాబ్ పర్పస్కి వెళ్ళకుండా ఇటు వచ్చారు కదా. 2 ఏళ్ళు తిరిగినానమ్మా నేను అవకాశం కోసం. పెద్ద మనిషి పాపం, ఆయన పేరు చెప్పాను, వాళ్ళ సామాన్లన్నీ మోసేవాడిని. నేను మోసేవాడిని, వెళ్ళేవాడిని. ఒక్క అవకాశం కోసం పడిగాపులు కాస్తుంటే రాత్రి 1 గంట వరకు, 12 గంటల వరకు అవకాశం ఇవ్వకపోయేది. కానీ నా అదృష్టానికి ఒకరోజు అదృష్టం తలుపు తట్టింది, దాన్ని క్యాష్ చేసేసిన నేను. దాన్ని వదిలేలే. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి చూడలే నేను. కానీ నేను ఎవరిని అవకాశం అయితే అడగలేదు ఇప్పటివరకు, ఈ రికార్డింగ్లో కానీ దేంట్లో కానీ అడగను కూడా. మీరే టైం ఇస్తలేరు, ఇంకా అడగడం ఏందన్న అసలు. అంటే ఆ డే గుర్తు చేసుకొని బాధపడతారా అన్న? బాగా బాధ ఏముండదమ్మా. అంటే అది నేను ఒక అచీవ్మెంట్ లాగానే ఫీల్ అవుతా. అంటే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళని నేను ఎప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయాలి. ఇస్తారా అన్న మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి? పక్కా ఇస్తానమ్మా. నేను ఎట్లా మోడ్యులేట్ చేయాలి పాటను, ఏ పదాన్ని ఎట్లా బలకాలి, ఏ పదాన్ని నొక్కాలి, ఏ పదాన్ని రిలీజ్ చేయాలి. ఫోక్లో ముఖ్యంగా, ఫోక్లో చాలా అంటే డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి మాండలికాలు. ఈ మాండలికాల్లో ఏ పదాన్ని ఏ విధంగా యూజ్ చేస్తే ఆ పదం యొక్క మాధుర్యం కనబడుతుంది, అలాగే చేయాలి.